తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. 15,000 కోట్ల విలువ చేసే భూములకు సంబంధించి సుప్రీంకోర్టు ఏదైతే హైదరాబాద్ వనస్థలిపురం సమీపంలోని సాహెబ్ నగర్ దగ్గర 102 ఎకరాల భూమి తెలంగాణ అటవీ శాఖదేనని తేల్చడం రేవంత్ రెడ్డి సర్కార్కు ఒక పెద్ద ఊరట. 20 ఏళ్ల నుండి భూవివాదం నలుగుతోంది. భూమి మీద యాజమాన్య హక్కులు కోరుతూ నిజాం, సాలార్జంగ్, మీరాలం వారసులు అంటూ పలువురు న్యాయస్థానంలో పిటిషన్లు వేయడం, గతంలో పిటిషన్లు వేసిన 260 మందికి అనుకూలంగా హైకోర్టు తీర్పు ఇవ్వడం, హైకోర్టు తీర్పు మీద రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ చేయడం, సుదీర్ఘ విచారణ తర్వాత జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్విఎస్ బట్టీల ధర్మాసనం ఇది పూర్తిగా అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి హక్కులు కల్పిస్తూ తీర్పు ఇచ్చేసింది. తీర్పు వెలువడిన 8 వారాల్లో రిజర్వ్ ఫారెస్ట్ నోటిఫై చేయమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. నోటిఫికేషన్ ప్రతిని సుప్రీంకోర్టు రిజిస్ట్రీకి కూడా పంపమని ఆదేశించింది. దీంతో ఒక రకంగా ఊరట, అంటే అది రేవంత్ సర్కార్ చేసిన ప్రయత్నం కాదు, అంతకుముందు నుంచి నడుస్తున్నది. బట్ ముస్లిం కుటుంబాలకు సంబంధించిన వాళ్ళ ఆస్తి అన్నది అబద్ధం అన్నటువంటిది తేలింది ఇక్కడ.